దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అయితే ఈయన డైరెక్షన్ లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు. ఒక టాక్ అయితే వచ్చింది. సో అసలు అది ఎప్పుడు వస్తుంది ఏంటి, అసలు స్టార్ట్ అయిందా? అంటే ఇప్పుడు విశ్వంబరాకి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మనకి సమ్మర్ లో రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే మేకర్స్ అనుకుంటున్నారు. సో ఆ సినిమా తర్వాత నెక్స్ట్ చిరంజీవికి సంబంధించి ఆయనకి 3 లైనప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈయనతో ఉంది. సో ఈయన ఏంటంటే దసరా మూవీతో నానికి మంచి హిట్ ఇచ్చారు. సో దసరా మూవీ అనేది కొంచెం మంచి ఒక తనకి ఇద్దరికి కూడా మంచి పేరు వచ్చింది. అదే సినిమా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ జానర్, అది కొంచెం లేట్ వచ్చినప్పటికీ కూడా సినిమా మాత్రం ఒక మంచి లెవెల్లోనే ఆడింది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారితో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చేయబోతున్నాను అయితే క్లియర్ గా అర్థమవుతుంది. దానికి ప్రొడక్షన్ వచ్చేసి ఫస్ట్ టైం, అంటే ఇప్పుడు హిట్ 3 ఇంకా రాలేదు కాబట్టి ఇది అఫీషియల్ గా హిట్ 3 తర్వాత అఫీషియల్ గా నాని ప్రొడక్షన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ అని నాని నిర్మాతగా చేస్తున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా ఇది. సో ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నది ఉంటది. ఆ బ్రాస్లెట్ వచ్చేసి నానిదంట. సో ఇప్పుడు అంటే ఆయన ఎక్కడో ఒక షోలో కూర్చున్నప్పుడు దాని గురించి మాట్లాడారు అనమాట. ఆ ఫోటో, ఆ హ్యాండ్ చిరంజీవి గారిని, నా బ్రాస్లెట్ మాత్రం నాది. ఆ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆయన సినిమాకి నేను ప్రొడక్షన్ చేస్తున్నా అంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నాకు నిజంగానే ఎప్పటికైనా గుర్తు పెట్టుకునే మూమెంట్ అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమా ఎట్లా అంటే ఒక కోల్డ్ బ్లడెడ్ మూవీ, లైక్ హోల్ ఇంకా బ్లడ్ మొత్తం ఇట్లా ఒక డిఫరెంట్ గా, అంటే చిరంజీవిని ఇంకా వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాము అన్నట్టుగా అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. జస్ట్ మనకి ఇప్పటికైతే ఒకటే వచ్చింది. ఇంకోటి జస్ట్ ఒక హ్యాండ్ ఇట్లా మొత్తం బ్లడ్ గా అట్టినట్టుగా, సో ఏది వచ్చినా బ్లడ్ మీదనే వస్తుంది అనమాట. సో ఈ సినిమా పైన మాత్రం ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ చేసినా కూడా అది డిఫరెంట్. దసరా మూవీ కూడా అన్ని సినిమాలకు చాలా డిఫరెంట్ గా ఉండే. సో ఇది కూడా అన్నిటికన్నా డిఫరెంట్ గా ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఆయన ఈ ఒక మాట అన్నారనమాట, ఆ హ్యాండ్ చూసారా ఎంత రఫ్ గా ఉందో, ఆ రఫ్నెస్ కి సో మనం ఖచ్చితంగా ఆ రఫ్నెస్ ని మనం తీసుకురావాలి, అది స్క్రీన్ పైన కనిపించాలంటే ఆయనతో నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన నేను ఒక డిఫరెంట్ గా చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ నానిని ఆబ్వియస్లీ ఎప్పుడు చూడని విధంగా ఒక విలేజ్, అంటే అది విలేజ్ గెటప్ లో ఉన్నా కూడా నాని అంత అడాప్ట్ అయిపోయారు, సెట్ అయిపోతారు. సో మరి చిరంజీవి గారిని ఎట్లా చూపించబోతున్నారు, వింటేజ్ చిరంజీవిని చూపిస్తారు అని చెప్పేసి అందులో ఉంది. సో మరి వింటేజ్ చిరంజీవి అంటే మనకి ఇందిరా సినిమా, ఆ సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందులో ఆయన ఫేషియల్ గానీ లేకపోతే ఆయన బాడీ గానీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా కొన్ని పిక్చర్స్ రిలీజ్ చేశారు బ్లాక్ కలర్ డ్రెస్ లో, లైక్ చూడగానే అసలు ఇది చిరంజీవినా ఎవరైనా కొత్త హీరో వచ్చారా ఏ లెవెల్ ఉంది. సో దాని తర్వాత అనిల్ రావుపూడితోని ఒక కామెడీ ఫిలిం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, ఇట్లా 3 లైనప్స్ ఉన్నాయి అనమాట. ఈ తరం హీరోలకి బిగ్గెస్ట్ కాంపిటీషన్ గా అయితే ప్రజెంట్ ఉన్నారు. సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అయితే ఫస్ట్ ఈయన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 2 లైనప్ లో ఉన్నారు. సో కంటిన్యూస్ గా ఇంకో 4-5 సంవత్సరాల వరకు బాస్ మనకు ప్రతిసారి స్క్రీన్ మీద కనిపిస్తారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ఈయన కాంబినేషన్ లో, అదే విధంగా నాని కాంబినేషన్ లో, బిగ్ స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మొత్తానికి అందులో ఆయన క్యామియో కూడా చేసే అవకాశం ఉంది. ఒక చెయ్యి కనిపించింది, బ్రాస్లెట్ కనిపించింది అంటే ఏదో ఒక సంబంధం ఖచ్చితంగా ఉంటది. సో మొత్తానికి అయితే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో ఇంకో సూపర్ డూపర్ హిట్ రాబోతుంది. ఓకే.